ఫ్రెండ్స్ ఈ సేపాకుని దాంట్లో పట్టుకొని తినాలి ఫ్రెండ్స్. అలా వేయాలి, అలా వేయాలి, అలా తినాలన్నమాట. తినాలి. ఎందుకంటే అట్లా మేస్తే పాలు పడుతుంది, ఆకు కూడా పాలు వచ్చి. చూడండి ఎలా వస్తున్నాయి పాలు. ఆకు దింపినా పాలు వస్తాయి, పువ్వులు దింపినా పాలు వస్తాయి. ఏ దింపిన చెట్టు అంతా తీగ అంతా పాలే కదా అయ్యా, కాయకు కూడా వస్తాయి, కాయకు కూడా వస్తాయి. చూడండి చూడండి ఎలా వస్తున్నాయి పాలు, తెల్లగా వస్తాయి. మేకలకి మేసేటప్పుడు ఇట్లా పెట్టుకొని మేస్తూ ఉంటారు కదా, అప్పుడు వెనకన్నే ఎవరైనా చల్లకుండా అట్లా నడ్డి నడితే ఆ జిలుటికి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీకైతే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగలు మీరు బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, బాలింతలకు వచ్చి సేపాకు ఉంటుంది కదా, అంటే మా సేపాకు బాలింతలు పాలు పడకుండా ఉండేటప్పుడైతే యాకు తినిపిస్తే పాలు పడేదంట. అంటే అప్పుడు పెద్దోళ్ళు కాదని చెప్పేది. అది నిజమేనో పాలు అయితే పడేదంట. మనుషులకే కాకుండా అది పశువులకు కూడా, అంటే మేకలకు కానీ బర్రెలకు కానీ ఎట్లకైనా ఆ యాకు కానీ పెట్టామంటే పాలు అయితే పడతాయి. ఇప్పుడు బర్రె ఈనింది కదా, దోడ చనిపోతుంది కదా, దోడ చనిపోయిన తర్వాత ఆ సేపాకి ఎత్తుకుపోయి దాన్ని నోట్లో పెట్టామనుకో, ఒక 3 రోజులు పెడితే ఎమర్జెంట్గా మళ్ళీ సేపు ఇచ్చేస్తుంది. అది అనమాట, అది అంత పవర్ఫుల్, అంటే అంత ఔషధం ఆ మొక్క. అది మీకైతే ఇప్పుడు ఆ చెట్టు అయితే చూపిస్తాను, మనం పదరండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే ఆ చెట్టు దగ్గర పదాము. చూడండి ఎలా ఉందో పైరు అయితే పోతా ఉన్నాము. మాకు వీడియోలో లేట్ అవుతున్నాయి, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మేము పనికి పోయి వచ్చి తీయాలా. ఇంక నుంచి అయితే 3 రోజులకు ఒకసారి వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు నాటు వదిగలు చెప్పడం అన్నీ చూపిస్తాను మీకైతే. ఫ్రెండ్స్ మనం అయితే చెట్టు దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు మన చెట్టు దగ్గర మారాలి. అది చెట్టు అంటే చెట్టు కదా, ఒక తీగ చెట్ల మీద ఇదేనమాట తీగ అనేది. సేపాకు ఇదేనో కాలం చూడండి ఎలా దీని కాయలు చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు లాగా ఉంటాయి. దీని కాయలు చూడండి ఎలా ఉన్నాయి, పచ్చిమిరపకాయలు మాదిరిగా ఉంటాయి. బజ్జీ మిరపకాయలతో ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో, మిరపకాయ బజ్జీలు చేసుకుంటారు కదా, అలాగ ఉన్నాయి. అయితే ఎలా ఉంది పువ్వులు కూడా, ఈ పువ్వులు కూడా తింటారు ఫ్రెండ్స్. ఈ పువ్వులు కూడా చూడండి ఎలా ఉన్నాయి పువ్వులు, ఫ్లవర్స్ బాగున్నాయి. ఉదయానగానైతే ఇప్పుడైతే ఒకరు వాడుకున్నట్టున్నాయి. ఉదయానగానైతే మంచిగా గానైతే బాగా ఎరవస్తాయి. దీన్ని ఏం చేయాలంటే, మనం ఈ బజ్జీలు మాదిరిగా మిరపకాయలు మాదిరిగా ఉంటాయి, గింజలా మిరపకాయల మాదిరిగా ఉంటాయ్యా. చూడండి ఫ్రెండ్స్, పాలు చూడండి ఎలా వస్తాయి. అటు ఊరికి అటు తుంచితే చాలు పాలు వచ్చేస్తాయి. అదిగో ఇంకో లోపల చూడండి ఎట్టున్నదో, మళ్ళీ లోపల ఇంకొక మిరపకాయ ఉండేట్టున్నది. ఇగో దాంట్లో ఉంటాయి గింజలు. చూడండి ఎలా ఉందో కింద. ఇంకో సేమ్ మిరపకాయ ఎలాగ ఉన్నదో ఇంకో అలాగే ఉన్నది చూడండి గింజలు. చూస్తున్నారు కదా మిరపకాయ గింజలు చూడు, ఇలాగే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా గింజలు చూడండి. ఇదేంటంటే గింజలు ఎండిపోయినాయి అనుకో, ఈ కాయ ఎండిపోయిందంటే వాడిపోయిందంటే ఆ మాదిరికి వచ్చి మిరపకాయ గింజల మాదిరికి వచ్చేస్తాయి అనమాట. ఇది రాలిపోయి మలిచిపోతుంది, మళ్ళీ రాలిపోయి వచ్చేస్తాయి. చూడండి ఎలా కాస్తున్నాయి కాయలు అయితే బాగా కాస్తున్నాయి. గిల్లితే చాలు పాలు వచ్చేస్తా. దీని మేకలకు కూడా పాలు పడుతున్నాయి, కూడా మేస్తాయి పాలు. అయ్యే అదే నేను చెప్పేది, మేక కానీ ఏదైనా సరే పాలు పడకపోయినా అనుకో, అంటే లేత మరకలు ఉంటాయి కదా, తొలేత మేకలు అలాంటివి ఈనేటప్పుడు పాలు పడినప్పుడు ఈ తీగ అయితే తినిపిస్తారంటే మనం కోసుకోబాకూడదు అనమాట ఇంటికి. దాన్ని ఆ మేకనే తోలుకుని వచ్చాడు వదలాల, అప్పుడైతేనే ఆ పాలు అనేది పడతాయి ఫ్రెండ్స్. దీన్ని ఎలా చేయాలంటే, ఇప్పుడు మనిషిని మనం యాకి ఎత్తుకుపోయి కోసిపోయి పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇదే పెద్దోళ్ళ కాలన నాటు ఎదుగులు అనేది. ఇదో చెయ్యిలు ఇలా వెనక్కి కట్టుకోవాలి. చెయ్యిలు వెనక్కి కట్టుకొని, అంటే చెట్టు దగ్గర కోసుకొని పోయి ఇచ్చామనుకో పాలు ఎండిపోతాయి అన్నమాట. ఈ చెట్టువి అంటే వీటికి పాలు వచ్చేటప్పుడే తినాలా. వెనక్కి చెయ్యిలు కట్టుకొని, మేక ఎలా అయితే అట్లా మేయాలి. మేక ఎలా మేస్తుందో అలాగే మేలుగో అలా మేయాలంట. మా పెద్దోళ్ళు చెప్పారు, చేత్తో పట్టుకోకూడదంట, ఆకుని కోసుకొని పావుకూడదంట. అలా మేస్తే నీకో ఇలా పెట్టుకుని మేయాలి. అలా మేయాలంట ఫ్రెండ్స్. అలా మేస్తేనే బాలింతకి పాలు పడతాట. మీరు అనుకోవచ్చు బాలింత అని ఎప్పుడు లేసి వస్తుంది ఎప్పుడు తింటుందని,
కానీ పెద్దోళ్ళు చెప్పే శాస్త్రం అనమాట. అది జరిగింది కాబట్టి చెప్తున్నాం. మేము కూడా మా మేకలు ఏదైనా ఉన్నాయి అనుకో, అప్పుడు చెట్టు దగ్గరికి దాన్ని ఎత్తుకుని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తాం. అవి ఇష్టంగా తింటాయి అనమాట మేకలు. ఎట్లని ఇష్టంగా తింటాయి. అప్పుడైతే ఆకు కొరికాను కదా, చూడండి పాలు ఎట్ట వచ్చేసాయి. అంటే ఇప్పుడు మనం ఇది ఆకుని కోసుకుని ఇంటికి పోయామనుకో వాడిపోతాయి అనమాట, పాలు రాదు. అంటే చెట్టు మీద ఉండేటప్పుడు అయితే పాలు బాగా వస్తాయి. అది అలా తినాలా, ఇలా మేస్తే అప్పుడు పాలు మనకు పడతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే సేపాకు అనేది. చూడండి ఎలా ఉందో, అలా ఉంది ఫ్రెండ్స్. ఈ సేపాకుని దాంట్లో పట్టుకొని తినాలి ఫ్రెండ్స్. అలా మేయాలి, అలా వేయాలి, అలా తినాలన్నమాట. తినాలి. ఎందుకంటే అట్లా మేస్తే పాలు పడుతుంది, ఆకు కూడా పాలు వచ్చి. చూడండి ఎలా వస్తున్నాయి పాలు. ఆకు దింపినా పాలు వస్తాయి, పువ్వులు దింపినా పాలు వస్తాయి. ఏ దింపిన చెట్టు అంతా తీగ అంతా పాలే కదా అయ్యా, కాయకు కూడా వస్తాయి, కాయకు కూడా వస్తాయి. చూడండి చూడండి ఎలా వస్తున్నాయి పాలు, తెల్లగా వస్తున్నాయి. మేకలకి మేసేటప్పుడు ఇట్లా పెట్టుకొని మేస్తా ఉంటారు కదా, అప్పుడు వెనకన్నే ఎవరైనా చల్లకుండా అట్లా నడ్డి దడితే ఆ జిలుటికి అదురుకుంటాం కదా ఫ్రెండ్స్. అప్పుడు వెనకన్నే వచ్చి ఒక మనిషి అట్లా నడ్డి దడితే అదురుకుంటా, అప్పుడు ఆ ఎదురుకి మనకి పాలు పడతాయంట. పెద్దలు పడతాయి, పెద్దలు వాడుతున్నారు. ఎందుకంటే పాలు తల్లిపాలు ఆరోగ్యం కాబట్టి పిల్లకాయలకి అప్పుడు అలా చేసేదంట పెద్దోళ్ళు. చేసేది అందుకు జరిగితేనే కదా చెప్పింది మన వాళ్ళు. వాడున్నారు మా పెద్దోళ్ళు అయితే, వాడున్నారు. కానీ పశువులకి మేకలకి అయితే అవి మేము వాడున్నాం, మాకు కూడా తెలుసు అవి. అది ఇది వాడతారు. పక్కుల కూర కూడా వండుకుని తింటారు. బాగుంది, అది తెలుసులే పక్కుల కూర అనేది. ఇది తెలియదు కదా, ఇది తెలియదు కదా. ఇది దొరకన సమయంలో దొరకనప్పుడు. అవునులే, ఇది కూడా ఎప్పుడంటే అప్పుడు అది మంచుకోవాలమే ఉంటుంది ఈ చెట్టు, ఇది తీయగానేది. తల్లిపాలు మంచిది కాబట్టి పిల్లకాయలకి ఆరోగ్యంగా ఉంటారనేసి. చూడండి ఫ్రెండ్స్, చెట్టు అయితే తీగ అయితే చూడండి ఎలా ఉందో. దీనికైతే ఇట్లా మాకు తెలియక పచ్చిమిరపకాయలు కావాలనుకునేసి నాటు ఇది అడవిలో పెరిగే పచ్చిమిరపకాయలు అనేది వాళ్ళ వగలితే టొప్ 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 టొప్ను పగిలిపోతాయి. పచ్చిమిరపకాయలు లాగానే ఉంటాయి, సేమ్ అలాగే ఉంది. ఇది మిరకాయ బజ్జీ మిరకాయలు ఉండేట్టున్నాయి చూస్తూ ఉంటాయి. ఎండిపోతే పీస్ అంతా వచ్చేస్తుంది, రాలిపోతే దూదుగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, తీగ అయితే బాగా చూడండి. మీకు ఏదైనా పశువులకి కావాలన్నా మేకలకు కావాలంటే ఇట్లా కైల్లోకి బాలింతలు తీసుకురాలేరు కదా, ఇంటి దగ్గర ఉంటాయి కొన్ని చెట్లు అల్లుకో ఉంటాయి. ఇంటి దగ్గర కూడా ఉంటాయి, అల్లుకో ఉంటాయి. ఎక్కడన్నా ఎరుగులు కలుకో ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో తీసుకోపోయి మేపిచ్చేదంట. అంటే మేకలు కూడా ఎలా మేస్తాయి అంటే పురుగు చూసుకొని మేస్తాయి, అలాగనే మేయాలన్నమాట. పురుగు చూసుకొని మేసుకోవాలి మనం. అంటే దాని మీద పచ్చ పురుగు అనేది ఉంటుంది అనమాట, చూసుకొని అప్పుడు మేయాలి మనం. సీదిరించుకోకుండా మేస్తేనే పాలు పడతాయి బాలింతకి. ఒకసారి మేయ మళ్ళీ ఎలా మేయాల ఇదిగో అలా మేయాలి ఫ్రెండ్స్ మనం. అంటే నోటితోనే పెరకాల, మేక మేసినట్టే మేయాలా. మేక మేసినట్టు మేస్తేనే. ఇదే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియో అంతా ఉంటాం. బాయ్.